వందే మాతర నినాదంతో బోధి ప్రేక్షకులకు నమస్సులు. మా మినర్వా ఎస్ఎస్సి మొదటి బ్యాచ్ 1996లో ఫేర్వెల్ పార్టీకి మా ప్రతిభాళ్ళు హాజరైతే 2026లో 30వ వసంత ఫేర్వెల్ మా ఎస్కోట మినర్వాలో హాజరు కావడం జరిగింది. ఈ 30 సంవత్సరాల్లో నేను చూడనిది ఎస్కోట మినర్వాలో పిల్లలు ఆయమ్మలను సన్మానించడమే కాదు, వారికి పాదాభివందనం చేయడం నా కన్నులను చెమర్చేలా చేసింది. అందుకే ఆ ఒక్క వీడియోను తీయడం జరిగింది. ఆ సంఘటన చూస్తే అనిపించింది, స్కూల్ అనేది కేవలం చదువు చెప్పే స్థలం మాత్రమే కాదు, మన జీవితానికి విలువలు నేర్పే పవిత్రమైన ఆలయం. ఈ ఆలయంలో గురువులు జ్ఞానదాతలు అయితే, నిశ్శబ్దంగా సేవ చేసే ఆయమ్మలు మనకు మాతృ సమానులు. ప్రతి ఉదయం మనం స్కూల్కి రాకముందే వారు వచ్చి తరగతి గదులను శుభ్రం చేస్తారు. మనకు సౌకర్యంగా ఉండేలా నీరు, పరిసరాలు సిద్ధం చేస్తారు. మన ఆరోగ్యం, శుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తారు. ఎలాంటి గుర్తింపు లేకపోయినా, ఎలాంటి ప్రశంసలు లేకపోయినా వారి సేవ మాత్రం ఎప్పుడూ ఆగదు. అందుకేనేమో మా ఎస్కోట ఎస్ఎస్సి విద్యార్థులు వారి విద్యాభ్యాస ప్రయాణం చివరి దశలో నిలబడి వారి ఎదుగుదలకు తోడ్పడిన ఆ మహనీయులకు కృతజ్ఞత తెలపడం కర్తవ్యంగా భావించారు. అందుకే ప్రేమతో, గౌరవంతో వారిని సన్మానించి పాదాభివందనం చేసి వారికి హృదయపూర్వక నమస్కారాలు సమర్పించారు. ఇది కేవలం ఒక సన్మానం కాదు, ఇది మన సంస్కృతి, ఇది మన కృతజ్ఞత, ఇది మన మనసు. తల్లి తర్వాత తల్లి లాంటి వారు ఆయమ్మలు అని చెప్పడం అతిశయోక్తి కాదు. వారి ఆశీస్సులు చిన్నారుల భవిష్యత్తుకు వెలుగుదారి చూపుతాయి. వయసులో చిన్నవారైనా వారు ఆయమ్మలను, గేట్మెన్, బస్సు డ్రైవర్ను సన్మానం చేయడం నిజంగా అభినందనీయం. వారిని కన్న తల్లిదండ్రులు అభినందనీయులు. అటువంటి విద్యార్థులు మా ఎస్కోట మినర్వాలో మాకు లభించడం మేము గర్వంగా భావిస్తున్నాం. మరొక్కసారి మినర్వా ఎస్కోట ఎస్ఎస్సి విద్యార్థులకు, వారిని శిక్షణ ఇచ్చిన అధ్యాపకులకు, వారిని కన్న తల్లిదండ్రులను మినర్వా యాజమాన్యం హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియో చేయడంలో ప్రధాన ఆంతర్యం తల్లిదండ్రులనే గౌరవించడం మర్చిపోతున్న నేటి తరం ఆయమ్మలను గౌరవించిన తీరు చూస్తుంటే ఇది సమాజానికి ఒక మేలుకొల్పేమో అని చెప్పి అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. అట్లాగే మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి.